హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి గిఫ్ట్ సీఎం గ్రీన్ సిగ్నల్ ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రమోషన్‌లకు సీఎం గ్రీన్ సిగ్నల్. వినాయక చవితి కానుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్‌లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఇది వినాయక చవితి పండుగకు ముందు వచ్చిన కానుకగా భావిస్తూ ఉన్నారు. హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే 5 పథకాలను విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం ఆరో పథకానికి కూడా మార్గం సుగమం చేసుకుంది. ఇప్పుడు ప్రజల సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీల్లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది ఉద్యోగుల్లో నమ్మకాన్ని, ఆశను నింపుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు పచ్చజెండా. ఆర్టీసీ ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా ప్రమోషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత ప్రమోషన్‌లను నిలిపివేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ సహా మిగిలిన ఉద్యోగుల ప్రమోషన్‌లకు సంబంధించిన దస్త్రానికి ఆమోదం తెలిపారు. ప్రమోషన్‌ల వివరాలు. లబ్ధిదారులు ఎవరంటే, ఈ నిర్ణయం వల్ల సుమారు 3,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లు లభించే అవకాశం ఉంది. క్యాడర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు మరియు సూపర్వైజర్ క్యాడర్ వరకు అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్‌లు కల్పించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగ సంఘాల హర్షం. సీఎం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఎన్ఎంఏయు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర డిమాండ్లపై దృష్టి సారించాలని విజ్ఞప్తి. ప్రమోషన్ల నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పటికీ తమ ఇతర డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వాటిలో కొన్ని వేతనాల పెంపుదల, ఉద్యోగులకు సరైన వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బోనస్, పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో బోనస్‌లు చెల్లించాలని కోరుతున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది నిరుద్యోగులకు కూడా మేలు చేస్తుంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని అయితే డిమాండ్ కూడా ఉంది. భవిష్యత్ ఆశలు. ప్రమోషన్ల పట్ల ప్రభుత్వం చూపిన సానుకూల వైఖరిపై ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తారని ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచి వారి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.